తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఈరోజు చాలామంది విశ్వాసంలో ఎదిగిన వ్యక్తులే, ఆత్మీయతలో ఎదిగిన వ్యక్తులే, చాలామంది రోజు పాపంలో పడిపోతున్నారు. ప్రార్థన చేసిన వ్యక్తులే, ఆత్మీయతలో ఎదిగిన వ్యక్తులే, దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తులే చాలామంది ఈరోజు పాపంలో పడిపోతున్నారు. ఎందుకు పడిపోతున్నారు అంటే, పర్వాలేదులే నేను ప్రార్థనాపరుణ్ణే కదా, పర్వాలేదులే నేను ఆత్మీయుణ్ణే కదా, పర్వాలేదు నేను ఆత్మీయురాలనే కదా, పర్వాలేదు నేను బలంగానే ఉన్నాను కదా అని చాలామంది అనుకుంటూ విశ్వాసంలోంచి తొలగిపోతున్నారు, ఆత్మీయతలో పడిపోతున్నారు. అదే పౌలు ఏమంటున్నా అంటే, తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు చాలామంది మేము నిలబడ్డం దేవుళ్ళని అనుకుంటున్నారు, కానీ చాలామంది పడిపోతున్నారు. విశ్వాసంలో నిలబడాలంటే అది మామూలు విషయం కాదు. దేవుని కొరకు నిలబడాలంటే అది మామూలు విషయం కాదు. దేవుని కొరకు బ్రతకాలంటే అది మామూలు విషయం కాదు. విశ్వాసములో నిలబడాలంటే అది ఆషామాషి విషయము కాదు. నిత్యము దేవుని వైపు చూస్తూ, నిత్యము రాత్రింబవళ్ళు ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు చదువుతూ, నిత్యము ప్రార్థన చేస్తూ, విసగకుండా, విసిగి వేసారిపోకుండా, శ్రమలైన, కష్టములైన, కరువైన, ఇబ్బందైన, కీడైన, ప్రాణాపాయమైన ఏదైనా సరే విశ్వాసములో స్థిరముగా ఉండాలని, నువ్వు పడిపోకూడదని ఒక్కసారి అపోస్తులైన పౌలు మనకే జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే అండి, విశ్వాసములో పడకుండా నిలబడాలంటే అది అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది. విశ్వాసములో ఎన్నో కష్టాలు, ఈ విశ్వాస ప్రయాణములో ఎన్నో సమస్యలు, ఈ విశ్వాస ప్రయాణములో ఎన్నో రోగములు, ఈ విశ్వాస ప్రయాణంలో ఎన్నో ఆకలి దప్పులు, ఈ విశ్వాస ప్రయాణంలో ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొంటూ దేవుని రాజ్యానికి వెళ్ళాలని, అప్పటి వరకు ఏ విశ్వాసంలో నిలబడ్డావో అలా పడకూడదని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది మనకి. చూడండి, ఈరోజు విశ్వాసంలో చాలామంది త్రుట్టిల్లేవారు లేరా? విశ్వాసంలో సన్నగిలిపోయేవారు లేరా? విశ్వాసంలో పడిపోయేవారు లేరా? బైబిల్లో చాలామంది ఉన్నారు. విశ్వాస వీరులే కొంతమంది పడిపోయారు. అందుకనే మనకే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఇంతగా నిలబడ్డారా లేదా దేవుని కొరకు? మీరు నిలబడితే పడిపోకుండా జాగ్రత్త పడతారు. దేవుని కొరకు నిలబడితే, విశ్వాసంలో నిలబడకపోతే మీరు జాగ్రత్తగా చూసుకోరు. ఇంకా ఒకసారి ఆలోచించండి, విశ్వాసంలో మనం నిలబడ్డామా లేదా? పౌలు గారు ఇంకో అద్భుతమైన మాట చెప్తాడు. ఏమంటా అంటే, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. నిలబడమని చెప్పిన పౌలు మరలా ఏం చెప్తున్నాడో, నిలబడ్డ మనం పరిగెత్తాలి. అలా నిలబడే ఉండకూడదు. నిలబడ్డ మనం ఎలా పరిగెత్తాలి చెప్పండి? ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తాలి. ఎందుకన్నానంటే, ఇంకా పరిగెత్తలేం మనం. ఇంకా పరిగెత్తలేని పరిస్థితి మనకు వచ్చినప్పుడు వస్తుంది కూడా ఖచ్చితంగా. దేవుని కొరకు బ్రతికే బిడ్డలకు విశ్వాస పరుగు పందెంలో పరిగెత్తలేని స్థితి ఉంటుంది. ఇంకా ఓపిక అంతా నశించిపోద్ది. అలాంటి టైంలో కూడా ఓపిక తెచ్చుకొని పరిగెత్తమన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే మనం ఎప్పుడైనా సరే, నా జీవితం ఎలాగుంది, నా ఆత్మీయత ఎలాగుంది, నా స్థితిగతులు ఎలాగున్నాయి, నా ప్రార్థనా జీవితం ఎలాగుంది,
నా ఆత్మీయ జీవితం ఎలాగుంది? దేవుని కొరకు నిలబడగలుగుతున్నానా? విశ్వాసంలో నిలబడగలుగుతున్నానా? విశ్వాసంలో తొట్టిల్లిపోతున్నానా? విశ్వాసంలో పడిపోతున్నానా అని ఎప్పటికప్పుడు మనం ఆలోచించుకుంటూ ఉంటూ ఆత్మ పరిశీలన చేసుకుంటే నువ్వు నిలబడగలవు. నువ్వు దేవుని కొరకు నిలబడగలవు. దేవుని కొరకు నిలబడాలంటే ఎన్నో శ్రమలు అనుభవించాలి. మనము ఎన్నో శ్రమలు అనుభవించి దేవుని రాజ్యానికి వెళ్ళాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. మనం ఎన్నో శోధనలు అనుభవించి, ఎన్నో శ్రమలు అనుభవించి, ఎన్నో నిందలు అనుభవించి, ఎన్నో సమస్యలు మన మీదకు దాడి చేస్తున్నప్పుడు మనం ఎవరి వైపు చూడాలి చెప్పండి? ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యముగా ఉండండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. యేసుక్రీస్తు చెప్పాడు మనకి. ఇంకా మనకు భయం ఏంటి? లోకములో మీకు శ్రమ కలుగును. ఎందుకు శ్రమ కలుగుతుందంటే, దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు, దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఇంటిలోంచి శోధన రావచ్చు, లేకపోతే సాతాను దగ్గర నుంచి శోధన రావచ్చు, లేకపోతే ఆత్మీయుల్లోంచే శోధన రావచ్చు, మన బంధువుల దగ్గర నుంచి కూడా శోధనలు రావచ్చు. ఎన్ని శోధనలు ఎట్టి రీతిగా ఏ రకంగా వచ్చినా యేసు వైపు చూసి, యేసు వైపు చూడకపోతే ఈ శ్రమల్లో మనం కృషించిపోతాం. ఈ శ్రమల్లో మనం ఇంకా జీవించలేం. ఈ శ్రమల్లో మనం బ్రతకలేం. అలాంటి భయంకరమైన శ్రమలో దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలకు వస్తాయి. అందుకనే యేసుక్రీస్తు లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నానన్నాడు. ఆలోచించండి, యోబు గారికి ఎన్ని శ్రమలు వచ్చినాయి? యోబు గారికి ఎన్ని శ్రమలు వచ్చినాయి? శ్రమలు ఎన్నో శ్రమలు వచ్చినాయి. మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. అన్ని శ్రమలు వచ్చినా విశ్వాసంలో పడిపోయాడా? దేవునిలో నిలబడ్డాడా? నిలబడలేదా? చెప్పండి. ఆయన అంటాడు, ఏమంటా అంటే, నేను వెళ్ళే మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణముగా మారుతాను, సువర్ణముగా మారుతాను. దేవుని స్తోత్రం చెప్పండి. బా, నీకు శోధన వచ్చినప్పుడు నువ్వు బంగారంలా మారుతావు. యోబు గారు, నేను వెళ్ళే మార్గము ఆయనకు తెలియను. చాలామంది అంటారు, నేను వెళ్ళే మార్గం నీకు తెలుస్తుందా ప్రభువా? నా సమస్యలు నీకు తెలుస్తున్నాయా? నా బాధలు నీకు తెలుస్తున్నాయా? నా కష్టాలు నీకు తెలుస్తున్నాయా? నా శ్రమలు నీకు తెలుస్తున్నాయా? నువ్వు చూస్తున్నావా అని మనం అంటాం. ఎందుకంటే అంతగా భక్తి మనకు తెలియదు కాబట్టి, దేవునిలో భక్తిలో పరవశించే స్థితి మనకు లేదు కాబట్టి, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తే పరిస్థితి మనకు లేదు కాబట్టి, నా శ్రమలు నువ్వు చూస్తున్నావా? నా బాధలు నువ్వు చూస్తున్నావా? నా కష్టాలు నువ్వు చూస్తున్నావా అని మనం అంటాం. కానీ యోబు గారు అలాగ అనలేదు. ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళే మార్గము ఆయనకు తెలియను. అంటే నా శ్రమలు ఆయనకు తెలుసు, నా కష్టాలు ఆయనకు తెలుసు, నా బాధలు ఆయనకు తెలుసు, నాకు వచ్చే శోధనలు ఆయనకు తెలుసు అని యోబు గారు అంటుంటే, మనం ఏమంటామంటే, నీకు తెలుసా, డూ యూ నో అంటాం. మనం ఏమంటాం దేవుణ్ణి? నా శ్రమలో, నా బాధలో, నా కష్టాలు నీకు తెలుసా అంటాం మనం. కానీ యోబు గారు అన్నాడు అడగానే, నా శ్రమలో, నా కష్టాలు, నా బాధలు నీకు తెలుసు అన్నాడు దేవుణ్ణి. దేవుని స్తోత్రం చెప్పండి. నేను వెళ్ళే మార్గము ఆయనకు తెలియను. నేను ఏ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నానో, ఎలాంటి భక్తి జీవితం కలిగి జీవిస్తున్నానో, ఎలాంటి ప్రార్థనా జీవితం కలిగి జీవిస్తున్నానో, ఎలా పరిశుద్ధంగా బ్రతుకుతున్నానో, ఎలా యథార్థంగా బ్రతుకుతున్నానో, నా మీదకు వచ్చే కష్టాలేంటి, ఉపద్రవాలేంటి, ప్రాణాపాయాలేంటి, రోగాలేంటి, బాధలేంటి, నిందలేంటి, అవమానాలేంటి, అన్నీ నీకు తెలుసు. నీకు తెలుసు. నేను వెళ్ళే మార్గం నీకు తెలుసు. నేను పడుతున్న బాధలు నీకు తెలుసు. ఎందుకంటే నేను శోధించిన తర్వాత నన్ను నీవు సువర్ణంగా మార్చాలనుకుంటున్నావు. నన్ను నీవు మేలిమి బంగారంలా మార్చాలనుకుంటున్నావు. శ్రమల గుండా వెళుతున్నాను శక్తిని, శోధనల గుండా వెళుతున్నాను శక్తిని, సమస్యల గుండా వెళుతున్నాను శక్తిని,
ప్రాణాపాయాల గుండా వెళుతున్నాను, శక్తిని ప్రభువా దయచేయి. రోగములతో బాధపడుతున్నాను, శక్తిని దయచేయి. నీ కృపను దయచేయని యోబు గారు ప్రార్థించడం మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే యోబు గారు రెండింతలుగా ఆశీర్వదించబడ్డాడు. ఎలాగండి? రెండింతలుగా ఆశీర్వదించబడ్డాడు. ఎందుకంటే దేవుడు అతని శ్రమల్లో నడిపించాడు, నడిచాడు, పరిగెత్తాడు. ఎలా పరిగెత్తాడంటే ఓపికతో పరిగెత్తాడు. పౌలు గారు కూడా ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని సమస్యలు పడ్డాడో. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మనం చదివితే ఆయన జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఉపద్రవాలు ఎదుర్కొన్నాడో, ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడో, ఎన్నిసార్లు చెరసాలకు వెళ్ళాడో అక్కడ రాయబడి ఉంది. పౌలు గారితో నేను మాట్లాడుకున్నాను. ఏమన్నానంటే, పౌలు గారు, అయ్యా, ఇన్ని కష్టాలు, ఇన్ని సమస్యలు ఎలా ఎదుర్కోగలుగుతున్నారు మీరు? ఎలా ఎదుర్కొన్నారు మీరు? మీకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఆ ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన అంటాడు, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూశాను. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు వైపు చూశాను, ఓపికతో పరిగెత్తాను. నేనేమై ఉన్నానో అది దేవుని కృప అన్నాడు. ఆలోచించండి. ఎన్ని కష్టాలు పడి మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలో ఆలోచించండి. ఎన్ని బాధలు అనుభవించి మనం దేవుని రాజ్యానికి, దేవుని రాజ్యం అంటే మనకు ఉట్టినొచ్చేది. భయంకరమైన శోధనలు గుండా వెళ్ళాలి, భయంకరమైన ఉపద్రవాలు గుండా వెళ్ళాలి, భయంకరమైన శ్రమల గుండం, అందులోంచి బయటకు రావాలి మనం. అందుకనే పౌలు అన్నాడు, ఏమన్నాడు తెలుసండి? మన ఎడల ప్రత్యక్షము కాబోవు దేవుని మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవు కావన్నాడు. చూసారు ఎంత అద్భుతమైన మాట అన్నాడు? అన్ని శ్రమలు అనుభవించిన, అన్ని బాధలు అనుభవించిన, అన్ని కొరడాల దెబ్బలు తిన్నా, అన్నిసార్లు చెరసాలకు వెళ్ళినా ఆయన ఏమన్నాడంటే, మన ఎడల ప్రత్యక్షము కాబోవు దేవుని మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు, లెక్కల్లోకి రావి అన్నాడు. మనకి ఏదైనా శ్రమ వస్తే భూతద్దంలో పెట్టి చూస్తాం. మనకి ఏదైనా రోగం వస్తే భూతద్దంలో పెట్టి చూస్తాం. మనకి ఏదైనా సమస్య వస్తే, మనకి ఏమన్నా ఇబ్బంది వస్తే, శ్రమ వస్తే మనం ఎందుకో విసిగి వేసారిపోతూ ఉంటాం. కానీ పౌలు గారు అన్నాడు, ఎన్న తగినవి కావని తీసి పాడేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. మన ఎడల ప్రత్యక్షము కాబోవు దేవుని మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. ఆ వాక్యాలు చదువుకుని బలపడుతూ ఉంటాను. ఈ శ్రమలు శ్రమలు కాదా? ఈ శ్రమలు శ్రమలే కాదా అంటే ఎంత బాగా దేవుని ఆరాధించారు, ఎంత హృదయపూర్వకంగా దేవుని ప్రేమించారు. ఎవరైనా సరే, నీవు ఆత్మీయతలో నిలబడ్డావా, విశ్వాసంలో నిలబడ్డావా, పడకుండా జాగ్రత్తగా చూసుకో. చాలామందికి కొంత ఇగో ఉంటుంది. నేను చాలా ప్రార్థనా పరుణ్ణి, నేను మంచి సింగర్ని, నేను మంచి వాక్యం చెప్పగలను, నేను చాలా అందగాడిని, నేను చాలా అందగత్తిని, నాకు చాలా టాలెంట్ ఉంది, నాకు చాలా నైపుణ్యత ఉంది అని అనుకున్నవాడు ఖచ్చితంగా పడిపోతాడు. బైబిల్ స్టేట్మెంట్ అది, నా స్టేట్మెంట్ కాదు. అలాగ అనుకోకూడదు మనం. ఎందుకంటే ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయంలో ఉంటుంది, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఎవరైనా అతిశయించాలంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు
యెహోవాను నేనే అని నన్ను తెలుసుకునే విషయంలో అతిశయించాలి. ఏముందో నీలో అతిశయించడానికే. నువ్వు పాటలు పాడుతున్నావంటే నేనిచ్చిన వరం అది. నువ్వు వాక్యం చెప్తున్నావంటే నేనిచ్చిన వరం అది. నీకు జ్ఞానం ఉందంటే నేనిచ్చిన వరం అది. నీకు నైపుణ్యత ఉందంటే నేనిచ్చిన వరం. నేను నీకు ఇవ్వకపోతే నువ్వేం చేయగలవు? ఏముంది నీలో అతిశయించడానికే? ఏమీ లేదు నాలో అతిశయించడానికే. క్రీస్తు నందు అతిశయించాలి, దేవుని అందు అతిశయించాలి. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు చాలామంది పాపంలో పడిపోతున్నారు. విశ్వాసులే, ఆత్మీయులే, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలే, యేసును అంగీకరించిన బిడ్డలే, మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని యేసు రక్తంలో కడగబడిన బిడ్డలే చాలామంది నిలబడ్డాం దేవుళ్ళు అనుకుంటూ పడిపోయే వాళ్ళు వేల కొలది, లక్షల కొలది ఉన్నారు. చెప్పండి, ఆలోచించుకోండి. మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. మీరు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారో? విశ్వాసంలో నిలబడ్డారా, పడిపోయారా? దేవుళ్ళో నిలబడ్డారా, పడిపోయారా? పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే నేను బలవంతుని కదా, నేను ప్రార్థనాపరుని కదా, నేను జ్ఞానవంతుని కదా అని అనుకుంటే జ్ఞానవంతులే పడిపోయినట్లుగా బైబిల్లో ఉంది. గొప్ప గొప్ప ప్రార్థనాపరులే పడిపోయినట్లుగా బైబిల్లో ఉంది. మంచి బలాఢ్యులే పడిపోయినట్లుగా బైబిల్లో ఉంది. మనమెంత చెప్పండి? మనమెంత వారి ముందు? నేను అందుకని ఎప్పుడు పరిశీలన చేసుకుంటూ ఉంటాను. నన్ను నేను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉంటాను. సంసోను ఎంత బలవంతుడండి చెప్పండి. సంసోను ఎంత బలవంతుడు. తిమ్నాతు ద్రాక్ష తోటలోకి వెళ్ళినప్పుడు ఒక సింహం సంసోను మీదకి బొబ్బరించుచూ వస్తే యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయినా ఒకడు మేకపిల్లను చీల్చినట్లు చీల్చి పడేశాడంట. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలో ఆ మాట కనపడుద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత బలవంతుడండి సంసోను. సింహాలను చంపటం అంటే మాటలా? యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినా ఒకడు మేకపిల్లను చీల్చినట్లు చీల్చి పడేశాడు సింహాన్ని. బలమైన వ్యక్తులు, బలవంతులు పడిపోయారు. గొప్ప గొప్ప ప్రార్థనా పరులు పడిపోయారు. గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తులు పడిపోయారండి. పాపంలో, లోకంలో సాతాను చేసిన వలలో పడిపోయారు. అప్పుడు నేను అనుకుంటాను, ప్రభు అంత ప్రార్థనా పరులు, అంత శక్తివంతులు, అంత జ్ఞానం కలిగిన వాళ్ళే పడిపోతే అసలు నా భక్తి యాపాటిది వాళ్ళ ముందు, నా ప్రార్థనా జీవితం వాళ్ళ ముందు యాపాటిది అని ఎప్పటికప్పుడు నన్ను నేను పరిశీలన చేసుకుంటూ, జాగ్రత్తగా నన్ను నేను పరిశీలన చేసుకుంటూ ఉంటాను. ఆలోచించండి. ఈరోజు నేను నిలబడ్డాను, నేను బలపడ్డాను, నేను విశ్వాసంలో స్థిరంగా ఉన్నాను, ఆత్మీయతలో బలంగా ఉన్నాను అనుకున్న వాళ్ళు చాలామంది పడిపోతున్నారు. ఎందుకంటే వారిని వారు కనిపెట్టుకోవట్లేదు, వారి ప్రవర్తన వారు కనిపెట్టుకోవట్లేదు, వారి ఆత్మీయ జీవితాన్ని వారు పరిశీలన చేసుకోలేకపోతున్నారు. ఇంకా బలవంతురాలు అనుకుంటున్నారు. సంసోను అలాగే బలవంతుణ్ణి అనుకున్నాడు. ఒక్కసారి 1000 మంది సంసోను మీదకి వస్తే 1000 మందిని ఒకే టైంలో హతమార్చాడు. అక్కడ కూడా రాయబడిన మాట, యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగానుంది. ఆలోచించండి ఒకసారి. ఇంత బలవంతుడు, సింహాన్ని చంపిన వ్యక్తి సంసోను, 1000 మందిని ఒకే సమయంలో చంపిన వ్యక్తి సంసోను, ఇంత బలమైన వ్యక్తి సంసోన్ని తాళ్ళతో కడితే తుత్తునీలుగా చేసుకునేవాడంట, సంఖ్యలు తుత్తునీలుగా చేసుకునేవాడంట. అంత బలమైన వ్యక్తి ఎందుకు పడిపోయాడు, ఎలా పడిపోయాడు, ఏ కారణం చేత పడిపోయాడని మనం ఆలోచిస్తే బైబిల్లో మనం న్యాయాధిపతుల గ్రంథం చదివితే బాగా అర్థమవుతుందండి. అంత బలమైన వ్యక్తి పాపంలో పడిపోయాడు. చూడండి, ఆలోచించండి. నేను ఇంకా బలవంతుణ్ణే, యెహోవా నాకు తోడుగా ఉన్నాడు అనుకుంటూ వెళ్తున్నాడు, మోసపోతూ వెళ్తున్నాడు.
దేవుడు నాకు ఇంకా తోడుగానే ఉన్నాడు. పాపం చేస్తున్నా సరే, దెలీలతో వెళ్ళినా సరే, వేశ్య గృహంలోకి వెళ్ళినా సరే, లోకానుసారంగా బ్రతికినా సరే, కామకత్వానికి చోటిచ్చినా సరే, కామాభిలాషలతో నిండిపోయినా సరే, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడని భ్రమలో బతికేశాడు సంసోను. ఈరోజు ఆలోచించండి, మనం కూడా అలాగే బ్రతుకుతాం కదా. భ్రమలో నేను ఇంకా బాగానే ఉన్నాను, నేను ఇంకా బలంగా ఉన్నాను, నేను ఇంకా శక్తివంతంగా ఉన్నాను, నేను ఇంకా స్థిరంగా ఉన్నాను, విశ్వాసంలో పటిష్టంగా ఉన్నాను అని అనుకుంటూ ఉంటాం మనం. ఆలోచించండి, ఒకసారి ఫిలిష్తీయులు వచ్చి సంసోను బంధిస్తే సంసోను ఎప్పటిలాగే విరజిమ్ముకున్నాడంట. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? యెహోవా ఆత్మ అతనిని ఎడబాసినన్న సంగతి అతనికి తెలియలేదు. నా గుండె బద్దలైపోయింది ఆ మాట చదవగానే. తెలుసండి మీకు? సంసోను ఫిలిష్తీయులు నీ మీదకు వస్తున్నారని చెప్తే ఎప్పటిలాగే విరజిమ్ముకుని సింహాన్ని చంపాను, 1000 మందిని చంపాను, మరలా చంపుతాననుకుని ఎప్పటిలాగే విరజిమ్ముకున్నాడంట. కానీ యెహోవా ఆత్మ అతనిని ఎడబాసినన్న సంగతి అతనికి తెలియకుండా బ్రతికేశాడు. ఆలోచించండి, దేవుడు మీతో ఉన్నాడన్న సంగతి మీకు తెలుస్తుందా? దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడన్న సంగతి మీకు తెలుస్తుందా? మోసంలో బ్రతకండి, భ్రమలో బ్రతకండి. ఆలోచించండి, అంత బలమైన వ్యక్తిని ఫిలిష్తీయులు తీసుకెళ్ళిపోయి కళ్ళు 2 పీకేసి బానిసగా చేసుకున్నారంటే ఎంత భయంకరమో ఆలోచించండి. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు, పాపం చేసినా సరే దేవుడు నాతో ఉంటాడు, లోకాశలు కలిగి జీవించిన దేవుడు నాతో ఉంటాడు, లోకెచ్చలు కలిగి జీవించిన దేవుడు నాతో ఉంటాడు, శరీరెచ్చలు కలిగి జీవించిన దేవుడు నాతో ఉంటాడని భ్రమలో చాలామంది బ్రతుకుతారు. కానీ చివరికి ఏమవుద్దంటే దేవుడు వారిని విడిచిపెట్టిన సంగతి వారికి అర్థమవుతాం. అందుకనే యెహోవా తనను ఎడబాసిన సంగతి అతనికి తెలియలేదు అనుకున్నాడు అని ఉంది బైబిల్లో. ఆలోచించండి ఒకసారి, అసలు దేవుడు నీతో ఉన్నాడా, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? ఒకసారి గమనించుకోండి. ఎందుకంటే సామెతల గ్రంథంలో సొలొమోను అంటాడు, ఒకని ప్రవర్తన అతని దృష్టికి యథార్థముగా కనపడును, తుదుకు అది మరణానికి దారితీస్తుందని. సంసోను ప్రవర్తన సంసోను దృష్టికి యథార్థంగానే ఉందని అనుకుంటాడు, కానీ ఆ ప్రవర్తన అతను ఎక్కడికి తీసుకెళ్ళింది? మరణం వరకు తీసుకెళ్ళిపోయింది. ఆలోచించండి ఒకసారి, అంత బలమైన వ్యక్తి పడిపోయాడు, విశ్వాసంలో నిలబడలేకపోయాడు. దావీదు గురించి మనం ఆలోచిస్తే, దావీదు ఎంత ప్రార్థనాపరుడు. న్యాయమైన నీ విధులను బట్టి దినమునకు 7 మార్లు నిన్ను స్తుతిస్తున్నానన్నాడు. అంత ప్రార్థనాపరుడు దావీదు. నాకేంటి, నేను ప్రార్థనాపరుని అనుకున్నాడు.